నెల్లూరు నగరంలోని ట్రంక్ రోడ్ నందు ఉన్న శ్రీ ఎస్జే బ్రైడల్ అకాడమీ అధినేత్రి శ్రీమతి ఝాన్సీ గారు విజయవాడలో నిర్వహించిన శ్రీమతి ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో ట్రెడిషనల్ ఐకాన్ అవార్డును గెలుచుకొని నెల్లూరు జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. ఈ శుభ సందర్భంగా పార్లర్ సిబ్బంది కేక్ కట్ చేసి ఝాన్సీ గారికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మిసెస్ ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ సతీష్ అడ్డాల, మూలపేట శివాలయం చైర్మన్ అజయ్, రిమ్జిమ్ షోరూమ్ అధినేత హాజరై ఝాన్సీ గారిని ఘనంగా సత్కరించారు. ఝాన్సీ గారు మాట్లాడుతూ నెల్లూరు జిల్లా నుంచి ఈ అవార్డు రావడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఈ శుభ సందర్భంగా ఎస్జే బ్యూటీ పార్లర్ నందు మహిళలు విద్యార్థుల కోసం ప్రత్యేక ఆఫర్ను ప్రకటించారు. ఆధార్ కార్డు తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి జన్మించిన సంవత్సరంలోని చివరి 2 అంకెలకు అనుగుణంగా ఏ బ్యూటీ సర్వీస్ అయినా ఆ శాతం మేరకు డిస్కౌంట్ అందిస్తున్నామని తెలిపారు. ఈ అవకాశాన్ని నగరంలోని మహిళలు విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. మనం మిస్సెస్ ఆంధ్ర పోటీలు ఏదైతే విజయవాడలో నిర్వహించబడ్డాయో అది సతీష్ అడ్డాల క్రియేషన్స్ వాళ్ళు దాదాపుగా ఆంధ్రప్రదేశ్ నుంచి 60 మంది దాంట్లో పార్టిసిపేట్ జరిగింది. దాంట్లో నుంచి ఒక 30 మందిని వాళ్ళు ఫైనలిస్ట్గా సెలెక్ట్ చేసుకున్నారు. దాంట్లో మన నెల్లూరుకి చెందిన ఝాన్సీ మేడం పార్టిసిపేట్ చేసి ఐకానిక్ ట్రెడిషనల్ ఐకానిక్ టైటిల్ గెలుచుకోవటం జరిగింది. ఇది చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆడవాళ్ళు దేంట్లో తీసుకోరు అన్నట్టుగా మేడం దాదాపుగా నెల్లూరులో 2 బ్యూటీ పార్లర్ బ్రాంచ్లు నడపడం జరుగుతుంది సక్సెస్ఫుల్గా. ఎంతో మోటివేషన్తో ఈరోజు మేడము ఆ పార్టిసిపెంట్కి వెళ్ళి గెలుచుకొని రావటం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే నెల్లూరు అంటేనే ఒక నేమ్ అన్నమాట, ఏది నెరజాన అలాగా ఒక నేమ్ ఉంది. దాన్ని నిలుపుతూ ఈరోజు మనం చూసుకున్నాము. అలాగే 2 అవార్డులు ఈరోజు నెల్లూరుకి గెలుచుకోవటం జరిగింది. దాంట్లో ఒకటి ఝాన్సీ మేడంకి రావడం జరిగింది. మాకు చాలా ఆనందంగా ఉంది. గుడ్ ఈవినింగ్, నా పేరు సతీష్ అడ్డాల. నేను విజయవాడ నుంచి రావడం జరిగింది. ప్రత్యేకించి విజయవాడ నుంచి నెల్లూరు ఎందుకు వచ్చానంటే, యాక్చువల్లీ ప్రతి సంవత్సరం మేము మిస్ ఆంధ్రప్రదేశ్ అనేది చాలా గ్రాండ్గా నిర్వహించడం అనేది జరుగుతుంది. దాంట్లో మిస్ కేటగిరీ ఉంటుంది, మిస్సెస్ కేటగిరీ ఉంటుంది. బట్ ఈసారి ఏం జరిగిందంటే ఎవరు మిస్ ఎవరు మిస్సెస్ తెలియని విధంగా పోటీ పడ్డారు. అంటే ఎవరికెవరు తక్కువ కాదు, ఎవరికెవరు ఎక్కువ కాదు అన్నట్టు. ఆ కాంపిటీషన్లో జడ్జెస్ కూడా చాలా కన్ఫ్యూజ్ అయ్యారు. ఎవరికి టైటిల్స్ ఇవ్వాలి, ఏ బేస్ మీద ఇవ్వాలి, అంటే ఎవరికెవరు తక్కువ కాకుండా పర్ఫార్మెన్స్ చేయడం వల్ల టాలెంట్ రౌండ్ కానీ సెమీఫైనల్స్ కానీ ఫైనల్స్ కానీ ఎటకేలకు జడ్జిమెంట్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చి కొంతమందిని విజేతలుగా డిసైడ్ చేయడం అనేది జరిగింది. దాంట్లో అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే చాలాసార్లు నా చిన్నప్పటి నుంచి వింటూ ఉండేవాడిని నెల్లూరు నెరజాన్లో అంటే ఏంటో నాకు పెద్ద ఐడియా లేదు. బట్ ఎప్పుడు మా ఆంధ్ర సైడే టైటిల్స్ ఎక్కువ వస్తాయి. ఈసారి నెల్లూరులో 3 టైటిల్స్ వచ్చినాయి. అది నేను ఒకే ఊరికి 3 టైటిల్స్ రావడం అనేది నా 42 షోస్లో ఎప్పుడు జరగలేదు. అంటే ఒకటి అలా వస్తూ ఉంటుంది, ఒక ఏరియాకి ఒక టైటిల్ వస్తూ ఉంటుంది. ఒకే ఊరికి 3 టైటిల్ రావడం అనేది కూడా నిజంగా చాలా ఆశ్చర్యకరమైన విషయం. దానికోసమే ఎవరైతే మిస్ కేటగిరీలో ఉందో ఆ అమ్మాయి ఇక్కడ పిలవటం, అదే సేమ్ టైం మిస్సెస్ కేటగిరీలో ట్రెడిషనల్ ఐకాన్ టైటిల్ ఈఎంఐ కొట్టడం, చాలా గ్రాండ్గా ఈ ప్రెస్ మీట్ ఇది అరేంజ్ చేయడం, ఇలా ఆ సక్సెస్ని ఇంకా ఎంజాయ్ చేస్తూ దీన్ని ఇంకా నన్ను పిలిచి ఈ సక్సెస్లో భాగమైనందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఝాన్సీ గారు. అండ్ ఈ నెల్లూరుకి సంబంధించిన ఈ టైటిల్ మీరు ఏదైతే కొట్టారో దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి చక్కగా దీని నుంచి ఇంకా మీరు మంచి పేర్లు ప్రత్యేకతలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు మనం నెల్లూరు ట్రంక్ రోడ్ లో ఉన్న ఎస్జే బ్యూటీ పార్లర్ నందున్నాము. ఎస్జే బ్యూటీ పార్లర్ అధినేత్రి విజయవాడలో జరిగిన కాంపిటీషన్లో అయితే విన్ అయ్యారు. ఇక్కడైతే స్టాఫ్ మొత్తం సంబరాలు జరుపుకున్నారు. మరి ఇక్కడ విశేషాలను తెలుసుకొని ప్రయత్నం చేద్దాం. అవార్డు మీకు రావడం, నెల్లూరు నుంచి ఒక సాధారణ మహిళగా ఉంటూ అసలు మీకు ఆలోచన ఎలా వచ్చింది? వెళ్ళి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలా అనే ఆలోచన ఎలా అనిపించింది? మేడం, నేను ఆల్రెడీ మేకప్ ఆర్టిస్ట్. మోడలింగ్ ఫీల్డ్ అనేది నా ఇంట్రెస్ట్ అంతే. అంటే మీరు కాలేజ్ డేస్ లో అలా ఇదేమన్నా చేస్తుండే వాళ్ళ? అలాంటిది ఏం లేదు మేడం. మా పిల్లకాయల కోసమే నేను చేశాను. అంటే మా స్టాఫ్ కోసమే ఇది అవార్డ్ ఫంక్షన్ కి అటెండ్ అయ్యాను అంతే తప్ప దీనికి
అంటే ఇంట్రెస్ట్, అంటే నార్మల్ ఒక ప్యాషన్ లాగా కూడా వెళ్ళలేదు, ఇంట్రెస్ట్గా వెళ్ళాను అంతే. ఇప్పుడు ఈ బ్యూటీషియన్ ఎప్పటి నుంచి మీరు స్టార్ట్ చేశారు? ఎన్ని ఇయర్స్ నుంచి? నేను 7 years నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను మేడం. ఓకే. అంటే మాది బ్రాంచెస్ ఉన్నది 2 branches ఉంటుంది. ఓకే. అన్ని సర్వీస్ ఉంటాయి మా దగ్గర. ఆ. కాబట్టి ఏంటంటే ఈ ఫీల్డ్ కూడా, మోడలింగ్ ఫీల్డ్ కూడా కొంచెం చూద్దాం, అది కూడా ఎలా ఉంటుందని ఒకసారి చూడాలి కాబట్టి దానికి వెళ్ళాను అంతే. ఓకే. అంటే ఈ మోడలింగ్ ఆఫర్ గురించి మీకు ఎవరైనా చెప్పారా, లేకపోతే మీకు ఇంట్రెస్ట్తో వెళ్ళారా అక్కడికి? లేదు మేడం, లాస్ట్ ఇయర్ సతీష్ అడ్డాల్ గారు సార్ వచ్చి మాకు బ్యూటీ మేకప్ ఆర్టిస్ట్ అవార్డు నాకు ఆల్రెడీ 2024లోనే ఇచ్చారు. కాబట్టి దాన్ని చూసి వాళ్ళు ఇచ్చే ఎలాంటి, అంటే మోడల్స్ వస్తారు కాబట్టి మాకు మోడల్సింగ్ ఇస్తారు, వాళ్ళు చెప్పే విధానంలో మాకు బాగుంటుంది. అంటే అక్కడ కూడా మనం ఉంటే ఎలా ఉంటుందని ఒకసారి ఒక ఆశ అంతే. ఇప్పుడు మీరు అంటే నాకు తెలిసి మన నెల్లూరులో మహిళల్ని కొంచెం బయటికి పంపించడం చాలా తక్కువ. అందులో మీరు మ్యారీడ్ పర్సన్, మీ హస్బెండ్ ఎలా ఎంకరేజ్ చేశారు? వెళ్తానంటే ఓకే అన్నారా? అసలు సంవత్సరం నుంచి అడిగాను నేనైతే. ఓకే. సంవత్సరం నుంచి అడిగి అంటే వెళ్ళాలనుకొని ఆశ అంతే తప్ప, సంవత్సరం నుంచి అడిగి బాడీ వెయిట్ తగ్గించి దీనికోసం అసలు చాలా కష్టపడే వచ్చాము. అంటే మీ ఫ్యామిలీ అయితే పూర్తిగా మీకు సపోర్ట్ ఇచ్చారా? నాకు పిల్లకాయలు ఉన్నారు. ఓకే. పిల్లకాయలు ఉన్నారు. పాపలు ఫుల్ సపోర్ట్ ఇస్తారు నాకు. అంటే నేను 5 days కానీ 7 days అక్కడ ఉన్నాను కారణం ఇంట్లో ఎవ్వరు లేరు, అమ్మ నాన్న అందరూ ఊర్లో ఉంటారు. ఓకే. మా పిల్లకాయలే చూసుకుంటారు అంతే. ఓకే. అయితే సార్ కూడా మిమ్మల్ని బ్యాక్ బోన్ గా ఉండి, అంటే ప్రతి మగాడి విజయం వెనక వైఫ్ ఉంటది అంటారు, కానీ మీ విజయం వెనక మీ సార్ ఉన్నారని చెప్పి చెప్పొచ్చు. అవును, చెప్పు. మన నెల్లూరు జెంట్స్ కూడా కొంచెం డెవలప్ అయినట్టున్నారు, మహిళల్ని కొంచెం బయటికి పంపిస్తున్నారు. కానీ ఈ ఫీల్డ్లో ఇలా పంపించడం చాలా గ్రేట్. అండ్ మీరు సార్తో ఎంత ఇదిగా ఉండబట్టే మిమ్మల్ని అంత. ఇప్పుడు మీకు అవార్డు రాగానే సార్ ఫీలింగ్ ఏంటి మేడం? సార్ ఫీలింగ్ అసలు నిజంగానే మిస్ అవార్డు తీసుకొని వచ్చావని అడిగాడు ఫస్ట్. ఓకే. మీకు అప్పుడు చాలా హ్యాపీ అనిపించిందే? మేడం నేనైతే అవార్డు కోసం అయితే వెళ్ళలేదు. ఓకే. ఊరికే కాంపిటీషన్ అంటే మనం ఎలా ఉంటుంది కాంపిటీషన్, జస్ట్ ఒక ట్రయల్ చూద్దాం అలాంటిది వెళ్ళాం అంతే. ఓకే. నెక్స్ట్ ఏంటంటే మన 2 branchesలో ఈ January 1st వరకు ఆఫర్ పెట్టారని మన స్టాఫ్ అయితే నాతో చెప్పారు. ఆఫర్స్ గురించి మా మహిళా మహారాణులకు ఒకసారి అంటే న్యూ ఇయర్ కోసం, క్రిస్మస్ కోసం మనం చిన్నగా ఒక ఆఫర్ పెడదాం, అంటే మనం గెలుచుకొని వచ్చాం కదా, అందరికీ ఒక మంచి ఒక ఆఫర్ పెడదాం అనుకొని మన ఆధార్ కార్డు తీసుకొని వచ్చారనుకోండి, దాంట్లో ఇయర్ ఉంటుంది, ఇయర్లో లాస్ట్ 2 digit ఉంటుంది కదా మనకి, దానికి మీకు ఆఫర్ పడుతుంది. అంటే ఇంటూ పర్సంటేజ్ లెక్కన ఇప్పుడు 90% వచ్చింది అనుకోండి, 90% ఇస్తాం. 87 లాస్ట్ వచ్చింది అనుకోండి, 87% ఇస్తాం. అంటే నా వల్ల ఏందో చిన్నది, మీరు వచ్చి సర్వీస్ చేసుకోండి. ఎనీ సర్వీస్ అంటే హైబ్రోస్ కానీ, ఇప్పుడు ఏమన్నా ఈ మధ్యలో ఎవరైనా బ్రైడల్ మేకప్ అట్లా కూడా ఇస్తారు, వాళ్ళకి కూడా ఇది అనేది సేమ్ బ్రైడల్ మేకప్ వాళ్ళు వస్తే ఇప్పుడు లాస్ట్లో ఎన్ని డిజిట్ వస్తుంది, వాళ్ళు ఇప్పుడు ఒక ప్యాకేజ్ తీసుకుంటారు, దాంట్లో పర్సంటేజ్ అనేది పోతుంది. లాస్ట్ డిజిట్ మీరు డిస్కౌంట్ అయితే ఇస్తారు ఖచ్చితం. నెక్స్ట్ విలేజ్ నుంచి వచ్చి, అంటే మన నెల్లూరు నగర ప్రజలకైనా, నెక్స్ట్ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కూడా ఆధార్ కార్డు ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళకి మన ఈ సర్వీస్ అవైలబుల్. ఓకే మేడం, మన అడ్రస్ ఒకసారి. ఇది వచ్చి 2 branches ఉన్నాయి. ఒకటి విఆర్సి బ్రాంచ్ ఒకటి ఉంది, కాపు స్ట్రీట్ రిమ్జిమ్ ఆపోజిట్లో ఇంకో బ్రాంచ్ ఉంది. సర్వీస్తో కూడా మన మహిళల్ని ఇంకా అందంగా తయారు చేసి మీలాగా, అంటే 3 పిల్లలు అంటే అసలు ఎవ్వరు నమ్మరు, ఈ మహిళల్ని కూడా మీరు అలాగే ట్రైన్ చేసి అలాగే చేయాలి. మర్చిపోయాను, మీ దగ్గర ఇవి కోర్సెస్ కూడా నేర్పిస్తున్నారన్నారు. కోర్సెస్ ఎలా ఉంటుంది మన దగ్గర? మేడం అడ్వాన్స్ టు బేసిక్స్ టు అడ్వాన్స్ కోర్సెస్ ఉంటుంది మన దగ్గర. ఓకేనా? ఎన్ని డేస్ ఉంటుంది ఈ కోర్స్ అనేది? 3 months కోర్స్ ఉంటుంది. స్టార్టింగ్ ఇది వీళ్ళందరూ అడుగుకుంటారు దీనికి ఏమైనా మనకు ఆఫర్ ఇస్తారని, దీనికి కూడా ఇస్తున్నా నేను 50% ఆఫర్. ఇది ఎప్పుడు దాకా ఉంటుంది ఈ ఆఫర్? అంటే ఓన్లీ మనం బుకింగ్ చేసుకుంటేనే మనకు ఉంటుంది కాబట్టి జనవరి దాకే మనం ఈ ఆఫర్ కూడా జనవరి వరకు. అయితే మన నెల్లూరు మహిళలకి, మీరు మహిళలే కాదు స్టూడెంట్స్ కూడా ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఇది. ఓకే. స్టూడెంట్స్, మహిళలు అందరూ ఈ అవకాశాన్ని అయితే వినియోగించుకోండి. థ్యాంక్ యూ మేడం. కల్చర్ ప్రేక్షకులందరికీ ముందుగా శుభాకాంక్షలు. అదే మన నెల్లూరులోని కాపు వీధిలో శ్రీ ఎస్జే బ్యూటీ పార్లర్ నందు ఆ పార్లర్ నిర్వహిస్తున్న మేడం గారు ధర్మవరం ఝాన్సీ గారు మనకి ఎంతో గొప్ప మంచి
అవకాశాన్ని తీసుకొని రావడం జరిగింది. ఎందుకంటారా, మేడం గారు రీసెంట్గా కొత్తగా పార్టిసిపేట్ చేసిన శ్రీమతి ఆంధ్రప్రదేశ్లో పాల్గొనడం జరిగింది. దాంట్లో బహుమతులను కూడా తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించి మనకి ఎంతో మంచి మేడం గారు ఆఫర్ని, బహుమతిని నూతన సంవత్సరం ముందే మన మహిళల మహారాణులకి అందరికీ అందించడం జరిగింది. అది ఏంటంటున్నారా, జస్ట్ మీ ఆధార్ కార్డు తీసుకొని వస్తే చాలు. మేడం గారు ఆ ఆధార్ కార్డులో ఉన్న లాస్ట్ 2 digits మీ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్లో ఉన్న లాస్ట్ 2 digit నెంబర్ ఎంతైతే ఉంటుందో అంత మొత్తం మీకు ఆఫర్గా అందించడం జరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి మన మహిళల మహారాణులందరూ కాపు వీధిలో ఉన్న శ్రీ ఎస్జే బ్యూటీ పార్లర్కి సొంతం చేసుకోండి నూతన సంవత్సర బహుమతులన్నిటినీ. వస్తారు కదా మరి, రండి మన ఎస్జే బ్యూటీ పార్లర్కి. మన నెల్లూరు సమాచారం కోసం చూస్తూనే ఉండండి మా కల్చర్.